IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నేనది వాళ్ళ యాక్షన్ తీసుకున్నాను. ఎవరినన్నా సరే ఒక బాడీ షేమింగ్, వాళ్ళకి వచ్చిన అనారోగ్యం కారణంగా షేమింగ్ చేస్తే అబ్బాయి వయసు ఎంత అండి, అభ్యుదయ భావాలతో ఉండాల్సిన వ్యక్తిని ఆ పని చేసిన దానికి వాళ్ళ కారణం వాళ్ళ రాజకీయ నాయకులే, వాళ్ళ తల్లిదండ్రులు కాదా? ఇవాళ ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద మేస్తున్నా అంటారు. అంటే సంస్కారయుతంగా ఉండాల్సిన వాళ్ళని అంటే మిగతా వాళ్ళు ఉన్నారని మిగతా వాళ్ళు ఉన్నారని నేను చెప్పానా? మిగతా వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఒకప్పుడు అనుచితంగా జగన్మోహన్ రెడ్డి గారు తెల్లని తిట్టారు. ఇది దుర్మార్గం అన్న తర్వాత సారీ చెప్పాను కూడా చెప్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళ అసెంబ్లీలో ఉన్న పరోక్షంగా చేసే దిక్కుమాలిన పనులు కూడా చూసాం మనం. అవమాన భారంతో ఒక ప్రతిపక్ష నాయకుడిని అంత వాళ్ళని చేసిన దౌర్భాగ్య సంఘటన కూడా చూసాం. కానీ నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇలాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది అరెస్ట్ చేయటం అనేది ఇది పార్ట్ ఆఫ్ ఇది కక్షాదింపు అని చెప్పి వాళ్ళు బాధపడటం అనేది సహజంగా తల్లిదండ్రులకు ఉంటుంది. మస్ట్ హావ్ ఆ సింపతి. కానీ వాళ్ళు చేసింది ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. మీరు కనుక అధికారం ఉన్నప్పుడు కిటికీలు తీస్తే తర్వాత వచ్చిన వాళ్ళు డోర్లు తీస్తారు, నెక్స్ట్ వచ్చేవాళ్ళు పైకప్పులు తీస్తారు. జీవితం వ్యవస్థలను కాపాడండి, వ్యవస్థను మిమ్మల్ని కాపాడుతాయని దండం పెట్టి చెప్పాను మీ అందరికీ. మీరు వ్యవస్థలను అడ్డదిడ్డంగా వాడుకున్నారు. అప్పుడు వాళ్ళు కేసు పెట్టారు, మా మీద వీళ్ళు కూడా కేసులు పెట్టారు. ఏం తప్పు చేశామని ఎవరినేమన్నానని నా మీద నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తారండి? అడుగుతున్నాను. ఇంతకుముందు ప్రభుత్వాన్ని అడుగుతాను, అంతకుముందు ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను. ఏమన్నా తప్పుగా మాట్లాడానా? మన హక్కుల కోసమో లేదా అమరావతి కోసమో మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని మాట్లాడితేనే భయంకరమైన కేసులు పెడతారా? అబ్సల్యూట్లీ తప్పండి అది. కక్ష సాధింపు కేసులు పెట్టి వేధిస్తే మాత్రం ఖండిద్దాం. కానీ అగ్రిగోల్డ్ విషయంలో మేము ఏదైతే పోరాడామో దశాబ్ద కాలంగా పోరాడాం. అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ఉండగా నాగేశ్వరరావు గారు, అలాగే తిరుపతిరావు గారు, అనేక మంది అక్కడ నాయుడు గారు అందరి నేతృత్వంలో చాలా గట్టిగా పనిచేసిన ఆర్గనైజేషన్. దాదాపు ఈ దేశ చరిత్రలో 950 కోట్ల రూపాయలు 910 కోట్ల రూపాయలు ఇప్పించాం అందరం కలిసి. వాళ్ళు గట్టిగా పోరాడారు, వాళ్ళ మద్దతుగా నేను ఉన్నాను, తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ రాష్ట్రంగా బస్సు యాత్ర చేశాం. అప్పుడే చెప్పాను, దాదాపు వాళ్ళు 40,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. అన్యాక్రాంతం అయిపోతాయి రాజకీయ నాయకుల చేతుల్లో. దండం పెట్టి చెప్తున్నా, కాపాడండి. అక్కడ ప్రజలకు వడ్డీతో సహా రావాల్సిన డబ్బులు 13,000 కోట్లు ఉన్నాయి. 4,000 ప్లస్ 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేది దాన్ని తనఖా పెట్టుకుని ఆస్తులు మొత్తం అన్యాక్రాంతం అయిపోతాయి. అప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా అది కొట్టేస్తున్నారు, ఏది హాయిలాండ్ కొట్టేస్తున్నారు, బోయిలాండ్ కొట్టేస్తున్నారు, లేదా పుల్లారావు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు చేసింది ఎవరు? దయచేసి నేను విస్తృతంగా, మీరు క్వశ్చన్ అడిగారు, నేను విస్తృతంగా చెప్తున్నాను. దాదాపు 23,500 ఎకరాలు కాన్ఫిస్కేట్ అయింది ఏపీ సిఐడి శాఖ. అద్భుత ద్వారకా తిరుమలరావు గారు అద్భుతంగా పనిచేశారు ఆ రోజు. గుడ్ ఆఫీసర్స్ అండి. ఇవాళ మిగతా ఆ విషయంలో మన జాగ్రత్త తీసుకుంటే ఇవాళ ప్రజల సొమ్ములు వేలాది కోట్ల రూపాయలు కాపాడబడతాయి. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇది. అందువల్ల దయచేసి ఆ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాపాడి డిపాజిట్దారులకి మిగతా వాళ్ళకి వాళ్ళ వడ్డీతో సహా ఇచ్చి న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 1,000 కోట్ల రూపాయలు దాదాపు ఇస్తే ఆ డబ్బుల్ని వెంటనే వాళ్ళకి సాధించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు రెడ్ బుక్లో జగన్ సీరియల్ నెంబర్ ఎంత అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే రాంగ్గా చేశారు. మీ దగ్గర నెంబర్ ఉంటుంది కదా, లోకేష్ గారు అడిగితే ఆయన చెప్తారు. నన్ను కొడాలని సీరియల్ నెంబర్ ఎంత, రోజా సీరియల్ నెంబర్ ఎంత? అది ఆయన అడగాలండి. నేను ఏమైనా రెడ్ బుక్ రాశాను, నేను అది ఎలా ఉంటుందో కూడా చూసినాను కాదు. అందుకని మీరు రాంగ్ నెంబర్ డైల్ చేస్తున్నారు. రైట్ నెంబర్లు కావాలంటే ఇస్తాను. వారికి మీరు ఉంటే కనుక వారికి ఫోన్ చేసుకుని మీరు మెసేజ్ పెట్టి లిస్ట్ ఉంటుంది. కానీ అంబటి రాంబాబు టోకెన్ నెంబర్ ఎంత రెడ్ బుక్లో? అంటే టోకెన్స్ ఉంటాయండి అందరికీ. L1, L2, L3 ఉంటుందేమో మేబీ. L1 అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి L1 అండి. A1 మీరు అనేది A1, A2, 3 కానీ. బట్ ఒకటి చెప్తున్నాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదు ఇది. డెఫినెట్గా అక్కడ సెకండ్ ఇన్ఛార్జిగా ఉంది లోకేష్ గారు, తర్వాత కళ్యాణ్ బాబు గారు. ఓకే, డెఫినెట్గా ప్రతీకారం తీర్చుకోవడానికే కక్షాదింపు అనేది అడ్డంగా చేయటం అనే దాన్ని వ్యతిరేకిద్దాం. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థను దుర్వినియోగం చేస్తే తప్పు. వ్యవస్థను తన పని తాను వ్యవస్థను కాపాడండి, మిమ్మల్ని కాపాడుతాయని చెప్తున్నాను. వ్యవస్థలు తన పని తాను చేసుకోవడం తప్పు కాదు. ఇది ఇక అంబటి రాంబాబు గారు ఏం చేశారంటే ఆయన అనుచితంగా మాట్లాడారు, అది అబ్సల్యూట్ తప్పు. దాని మీద చాలామంది ఇప్పుడు నా మీద అత్యంత అసభ్యంగా ట్రోల్ చేశారండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు, జనసేన తరపు మినహా ఏదో ఒకళ్ళిద్దరు పక్కన పెట్టండి, ఇంత దారుణంగా ట్రోల్ చేసినప్పుడు ఇంతకన్నా అంబటి రాంబాబు గారు కానీ దారుణంగా తిట్టారు. నేను కేసులు పెట్టా పాలకొల్లు. మరి ఇప్పుడు మా ఎంపీ గారు, అప్పుడు ఎంపీ గారు కూడా రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేశాను. ఇప్పుడే ఎంపీ గారేమో ఎలాగో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆయనే ఉన్నారు. మాట్లాడితే ఆదాని గారు జిందాబాద్, విశాఖ ఉక్కు కర్మాగారం ఏం చేద్దాం రివర్స్లో ఉంది. మా దేశానికి పట్టింది ఏంటంటే మా రాష్ట్రానికి పట్టింది. ఇక్కడ అందరూ ఆదాని గారు శిష్యులాగా తయారయ్యారా లేదా అని ప్రశ్నిస్తున్నా. మంత్రి అయిపోయారు వారు, గవర్నీరు మంత్రి అయిపోయారు. అందువల్ల నేను భావిస్తున్నాను, మొదలు హక్కుల కోసం మాట్లాడదాం. కక్ష సాధింపు చర్యలు ఏదైతే ఉన్నాయో ఎవరు తీసుకున్నా వ్యవస్థలను వాడుకుని అడ్డంగా వాడుకుంటే తప్పు, వ్యవస్థలు తను పని చేసుకుంటే తను తప్పు లేదు. మీరు అన్న లిస్టులన్నీ వస్తాయో కానీ మంచి వీళ్ళకంటే కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ కేసుకున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళు వీళ్ళు ఊరుకోరు. ఆ రెడ్ బుక్ బలవంతాన వాళ్ళే ఎక్కడ దాచారో తీసుకెళ్ళిపోయి వాళ్ళే ఓపెన్ చేసేటట్లున్నారండి. ఎందుకంటే అప్పుడు బాధ అనిపించారు చాలా మంది. కానీ రెడ్ బుక్ అనే పదం వింటే వైసీపీ నాయకులు భయపడుతున్నారంటే ఏం చెప్తారు? నిజమే. వాళ్ళ తాడేపల్లి ఆఫీస్ అందరికీ ఫోన్లు వెళ్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేశారు? ఓకే, నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, వ్యవస్థను దుర్వినియోగం చేయకండి బాబు, తర్వాత వస్తే దుర్వినియోగం. మేము అప్పుడు ఖండిస్తాం వ్యవస్థను దుర్వినియోగం చేస్తే తప్పు కదండి అది. ఇవాళ సమాజానికి కావాల్సిన దాని మీద కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న నమ్మక ద్రోహం నయవంచన మీద తిరుగుబాటు చేయండి బాబు కావాలంటే వీళ్ళు కదా ఒకళ్ళ మీద ఒకరిని తిట్టుకున్నారని ఇప్పుడు కూడా జీవితం అయిపోతుంది. రాష్ట్ర భావితరాలు దెబ్బతిన్నాయా మీకు బాబో, మీరు చుందల చూడండియా బాబు అంటే వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కళ్ళు, ఒకళ్ళు సింహం, ఒకళ్ళు పులి, ఒకళ్ళు ఏనుగు, ఒకళ్ళు చిరుతుపులి, ఇవన్నీ వెళ్ళి ఢిల్లీలో పిల్లులుగా అయిపోయింది. మ్యావ్ మ్యావ్ అనే సౌండ్ కూడా మ్యావ్ అనే పదవిలోకి వచ్చారు. హక్కుల కోసం భావితరాలు బాగుపడతాయా బాబు అంటే 24 నేను చర్యలు తీసుకోవడానికి తెలియదు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తాకట్టు పెట్టారు 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 4 సంవత్సరాలు అక్కడ. మళ్ళీ వచ్చిన వెంటనే మంచి అవకాశం వచ్చింది. అప్పులు వచ్చేస్తేనే ఆనందకరంగా చేయండి నాకు కింద కొంతమంది కేడర్ చప్పట్లు కొట్టుకుని ఆనందపడుతున్నారు. మోడీ గారు అప్పులు ఇప్పిస్తారంట వరల్డ్ బ్యాంక్ లేదు, దానికి ఆనందం ఎందుకు? అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు స్పెషలిస్ట్ కదా, ఆయన ఫోన్ చేస్తే ఆయన 50,000 కోట్లు తెప్పిస్తాడు కదా, వరల్డ్ బ్యాంక్ అది ఇంకో దాంట్లో పెట్టి అప్పులు ఇచ్చిన దానికి ఆనందం ఏంటంటే రాజధాని మొత్తం 100% ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 90%, బిల్డింగ్లకు 5% అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఎంగిలి మెతుకులు, వెంకయ్యనాయుడు గారు దయవల్ల అదనే వచ్చింది, ఎంగిలి మెతుకులు ఇసుకి 1500 కోట్లు, ద్వారకా కన్వెన్షన్ అంటే 20,000 కోట్లు, ఈ సంవత్సరం కింద సంవత్సరం బడ్జెట్లో 39,000 కోట్లు ఆ గుజరాత్కి వేసుకునే రైలు కోసం వాళ్ళకి బడ్జెట్లో కేటాయించి దీనికి అప్పు ఇస్తారా? రాయలసీమ ఉత్తరాంధ్రకి మేము పెడతాం 24,000 కోట్లు అంటారు, ₹1 కూడా దాంట్లో లేదా. ఇవాళ 24,000 కోట్లు 10 సంవత్సరాల నుంచి రావాల్సిందా? కేంద్ర ప్రభుత్వం ₹1 రాలేదా వెనుకబడిన ప్రాంతాలకి? వీళ్ళు మాట్లాడుతున్నారండి, చప్పట్లు చూసుకుని టాపిక్ డైవర్ట్ అయిపోయిందా? రెడ్ బుక్, ఎల్లో బుక్, వైట్ బుక్, గ్రీన్ బుక్, బ్లూ బుక్, మీరు చర్యలు తీసుకోండి. దీంతో ఇదేనా అంటే మీకు ఈయన వేసి ఆయన తిడతాం, ఆయన వేసి ఈయన తిడతాం, జనాలేమో ఆయన మీద ఈయన మీద చేసి చప్పట్లు చట్టడం, భావితరాలు కుర్రాళ్ళు నష్టపోతున్నారండి అబ్సల్యూట్లీ. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది అత్యధికులో వచ్చింది. ఎందుకనో ఆయన ఆలోచించుకోవాలి, ప్రజలు తప్పు చేశారు కాదు. నేను ఎవరిని వ్యక్తిగతంగా నాకు విమర్శలు, ఆ రోజు పరిపాలన పొరపాటు జరిగితే ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పలేదని, నేను సవరించుకోవడానికి కూడా చెప్పలేదు. వ్యవహార శైలి మార్చుకోవట్లేదు, అంత అహంభావంతో ఉండడం తప్పండి. లెట్ us wait and see.